ఈరోజు నేను అత్యంత భయంకరమైన సాహసం చేయబోతున్నాను. మీరు వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా హెలికాప్టర్ టైర్స్ పంక్చర్ కావడం వల్ల మా టీం వాళ్ళైతే బైక్ మీద పంపించారు. నా కెమెరామ్యాన్ లవంగం నాకంటే ముందుగానే చేరుకున్నాడు. చెప్పడం మర్చిపోయాను, నా కెమెరామ్యాన్ పేరు లీవ్ గాన్. నేనే సింపుల్గా లవంగం పెట్టాను. ఇప్పుడు నేనైతే అత్యంత భయంకరమైన ఇదిగో ఈ ఆఫ్రికా అడవుల్లో ఉన్నాను. మనం మరో 24 గంటలతో పాటు ఇక్కడే మన మనుగడని సాగించబోతున్నాం. మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడ అత్యంత భయంకరమైన క్రూర మృగాలు ఉంటాయి. అవేంటో కాదు, కోతి, కుక్క, కోడి. వీటితో మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇక్కడ నుంచి వెళ్ళి మరో 24 గంటల్లో బయటపడాలి. దానికోసం ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో ఈ కొండలైతే మనం దాటాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా రాళ్ళు రప్పాలు ఉన్నాయి. అయినా మనం ఏం భయపడకుండా మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అత్యంత భయంకరమైన పాంపుట్ట. ఇందులో మనకు అనకొండలు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఎంత త్వరగా అయితే అంత త్వరగా దూరం వెళ్ళాలి. స్టీఫెన్ రాబర్ట్స్ అనే వ్యక్తి మట్టి బొమ్మలు చేయడానికి ఇదిగో ఇలాంటి పాంపుట్టను తవ్వాడు. కానీ అతను అక్కడికక్కడే మరణించడం జరిగింది. మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ఇక్కడ దాదాపు ఉష్ణోగ్రత 45 నుంచి 48 వరకు ఉండొచ్చు. మనకు డిహైడ్రేషన్ కాకుండా మనకైతే వాటర్ కావాలి. నేను ఇంటి దగ్గర నుంచే కొన్ని వాటర్ అయితే తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు అవే తాగబోతున్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. మీరు చూడొచ్చు, ఇక్కడ నా బాటిల్కి అయితే పెద్ద బొక్క పడ్డది అనమాట. దాంతో నీరైతే వృధా అయిపోయాయి. ఇదిగో ఇంత ఎండలో మనకు అయితే ఖచ్చితంగా వాటర్ కావాలి. డిహైడ్రేట్ కి గురి కాకముందే మనం వాటర్ లెంక్ తీరాలి. ఇక్కడ చూస్తున్న చెట్టు చాలా అద్భుతమైంది, కానీ నాకు దీని గురించి ఏం తెలియదు. మీరు ఇక్కడ చూడండి. నేను వీటిని చూడడం చాలా సంతోషంగా ఉంది. పురాతన కాలంలో ఇలాంటివి చాలానే ఉండేది, కానీ మనం వీటిని ముట్టుకోవడం అంత మంచిది కాదు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఉష్ణోగ్రత మరింత పెరిగిపోయింది. కాబట్టి మనకు నీరు ఖచ్చితంగా కావాలి. ఇక్కడ ఇంత ఎండ ఉంది కాబట్టి మనకు నీరే కాకుండా ఆహారం కావాలి. మనకైతే మనుగడ సాధించడానికి ఖచ్చితంగా ఇవి రెండు కావాలి. మనం ముందుగా మన ఆహారాన్ని వెతుకుదాం. వావ్, దీన్ని కుర్కురా అంటారు. దీన్ని భారతీయులు ఎంతో ఇష్టపడి తింటారు. ఇది ఈ ప్రాంతాల్లో చాలా అరుదుగా దొరుకుతుంది. నేను దీన్ని తినడం అంత మంచిది కాదు, అయినా మనం తినాల్సి వస్తుంది. కెమెరామెన్ లవంగం తింటావా? అద్దులే, నేనే తింటాను. నాకు ఇక్కడ దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి పంది కనిపిస్తుంది. అది అచ్చం కెమెరామెన్ లవంగంలానే ఉంది. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక అడవి కుక్క ఉంది. ఇది నా వైపు అలానే చూస్తూ ఉంది. దీంతో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అడవి కుక్కలు వేటకు వస్తున్నాయి అనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఉండదు. చాలా తొందరగా ఇక్కడికి వెళ్ళి లగెత్తడం మంచిది. ఇక్కడ మనం చాలా దూరం పరిగెత్తాం కాబట్టి మనకైతే ఖచ్చితంగా వాటర్ అయితే కావాలి. లేకపోతే మనం డిహైడ్రేషన్కి గురవుతాం. ఇక్కడ చాలా వరకు ఎండిపోయిన చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకు వాటర్ దొరకడం చాలా కష్టమే. మా తాత నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, నీ నమ్మకాన్ని కోల్పోద్దని. అందుకే ఇప్పుడు నేను ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా నీళ్ళని వెతికి తీరుతాను. వావ్, ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ బ్రాండ్ అయిన ఫిల్టర్ వాటర్ దొరికాయి మనకు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. ఇలా మనకు ఈ వాటర్ దొరికినందుకు మనం చాలా సంతోషించాలి. ఈ నీరు మనకు 12 గంటల వరకు సరిపోవచ్చు. ఈ బాటిల్ని మనం ఏ బొక్క పడకుండా సురక్షితంగా బ్యాగ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఎటువైపు వెళ్ళాలో నాకైతే అర్థమవట్లేదు, కానీ ఒకే దారి ఉండడం వల్ల అదే దారిలో నేనైతే వెళ్తున్నాను.
అవన్నీ మీకు ఒకటి చూపిస్తాను. ఏంటంటే నేను కుక్కల బారి నుంచి తప్పించుకోవడానికి ఇదిగో ఇంటి దగ్గర నుంచి అయితే ఒక కత్తి తెచ్చాను. ఆ కత్తి గురించి మీకు చెప్తాను చూడండి. ఇది ఎంత భయంకరమైన కత్తి అంటే, ఎంత డేంజరస్ కత్తి అంటే, ఇది కూరగాయలు టమాటాలు ఉంటాయి అవి కోయడానికి కూడా మనకి రెండు కత్తి. ఇది ఇక్కడ అత్యంత భయంకరమైన బాహుబలి లాంటి తున్నపోతులు ఉన్నాయి. మనం వీటి కంటపడ్డామంటే జాడకు లేకుండా పోతాం. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి. నాకు చాలా బాగా గుర్తుంది. మా తాతగారు ఎప్పుడు నాకు చెప్తూ ఉండేవారు, ఇదిగో ఇక్కడే డైనోసార్లు డీజే పెట్టుకొని డిస్కో డ్యాన్స్ ఆడేవంట. ఇప్పుడు మొత్తానికి నాకైతే ఒక పెద్ద కొండ కనిపించింది. నేను దాని మీకు ఎక్కడానికి ప్రయత్నిస్తాను. మొత్తానికి ఈ గుట్టపైనకి ఎక్కి చూస్తే నాకైతే గ్రామం కనిపించింది. అది కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. ఇదిగో ఈ దారి పొంట వెళ్తే మనం అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ నేను కొండ దిగి చాలా దూరం మీద వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడైతే అక్కడ చూడొచ్చు మీరు, మా టీమ్ మేట్స్ కూడా వస్తున్నారు బైక్ మీద. ఇలాంటి వీడియోలు కావాలంటే షేర్ చేయకుండా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో మీద లైక్స్ బాగా వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎపిసోడ్ 2 కూడా చేస్తాము.